సో సార్ జనరల్లీ పిల్లల్లో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉండొచ్చు హెల్త్ పరంగా? సో పిల్లల వయసుని బట్టి వారికి వచ్చే సమస్యలు తేడాగా ఉంటాయి. ఓకే. సో మొదటిగా అప్పుడే పుట్టిన శిశువులు, నవజాత శిశువులు అంటే న్యూ బార్న్ స్టేజ్, అదొక కేటగిరీ. న్యూ బార్న్స్లో వచ్చే సమస్యలు ఏంటి? పుట్టంగానే వాళ్ళు ఏడవకపోతే బర్త్ అస్ఫిక్సియా అంటాం. ఓకే. దానికి ఐసీయూలో పెట్టి చికిత్స అందించాల్సి వస్తుంది. పుట్టిన తర్వాత బాగున్నా సరే అందరి పిల్లలకి జాండీస్ సమస్య వస్తుంది. అవును. సో జాండీస్ నుంచి వాళ్ళకి 1 వీక్ 10 డేస్ వరకు ఎప్పుడు రైజ్ అయితే దానికి మనం ట్రీట్మెంట్ అందించాల్సి వస్తుంది. అవును. నియోనేటల్ జాండీస్ అంటాం. సో ఈ నియోనేట్ ఫేజ్ 1 మంత్ దాటితే మనం ఇన్ఫాంట్ ఫేజ్ దశలోకి వెళ్తాం అప్ టు 1 ఇయర్. సో ఈ 1 ఇయర్ క్రమంలో వాళ్ళు విపరీతమైన సమస్యలు లైక్ కోలిక్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, రిఫ్లక్స్ ఇష్యూస్, లేకపోతే బరువు పెరగని ఇష్యూస్ కానీ, ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేని విషయం కానీ, మనం 6 మంత్స్ తర్వాత కాంప్లిమెంటరీ ఫీడ్స్ చూస్తాం. అప్పుడు వాటిని డైజెస్ట్ చేయలేని ఇష్యూస్ కానీ, ఆ టైంలోనే 1 ఇయర్ ఉన్న పిల్లలకి ఎట్లా ఉంటుందంటే వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో అప్పుడు వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో 1 ఇయర్ బిలో పిల్లలకి మార్టాలిటీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది మనము ఖచ్చితంగా నివారించాల్సి వస్తుంది. బిట్వీన్ 1 to 5 ఇయర్స్ అప్పుడు వాళ్ళు పాకే స్టేజ్, అన్ని నోట్లో పెట్టుకుని ఉంటారు, వాంతులు విరేచనాలు, నిమోనియాస్ ఎక్కువ. సో నిమోనియాస్, డైరియాస్ సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎబో 5 ఇయర్స్ స్కూల్కి వెళ్తూ ఉంటారు, అక్కడ స్కూల్లో వచ్చే సమస్యలు వేరే ఉంటాయి. సో ఒక్కొక్క ఫేజ్ని బట్టి, ఒక్కొక్క ఏజ్ గ్రూప్ బట్టి సమస్యలు అనేవి మారుతూ ఉంటాయి. సో వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి వాళ్ళ యొక్క డిసీజ్ని మనం అంచనా వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో మనం ఏజ్ స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటుంది అనమాట. ఒక డిసీజ్ని ఐడెంటిఫై చేయడం కానీ, కాంప్లికేషన్స్ ఐడెంటిఫై చేయడం, ఏజ్ స్పెసిఫిక్ క్రైటీరియాని బట్టి మనం అసెస్ చేస్తాం. ఓకే డాక్టర్.